అవి నిజం కాదని, ఈ నిత్యవి కాదని జైకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలిస్తే మంగను చంపి పడేస్తాను నేను. బేబీ బేబీ కామ్ డౌన్. నువ్వు ఇలా అరుస్తుంటే నాకేం చెయ్యాలో తెలియట్లేదు. కాసేపు సైలెంట్ గా ఉండు. ఎంతసేపు మామ్? నేను బతికే ఉన్నానని జైకి తెలిసేంతవరకా? బేబీ ప్లీజ్ నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. అంత టైం లేదు మామ్. జై ల్యాబ్ లో ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయను? ఆ ఫ్యామిలీకి ఫోన్ చేయి. సెంటిమెంట్ డైలాగులు చెప్పు. ఎస్. చూడు జనార్దన్, చెప్పండి స్వరూప్ గారు, జైకి అస్థికలిచ్చి పంపించారా? పంపించాను, కానీ జై ఇలా చేస్తాడు అనుకోలేదు. ఏం చేశాడండి? అస్థికల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకెళ్లాడు. ఎందుకు? అది మీరే చెప్పాలి. మామ్, సెంటిమెంట్ ప్లే చేయి మామ్. అసలే కన్న కూతురు పోయిన దుఃఖంలో ఉన్నాను నేను. నిత్య జ్ఞాపకంగా ఆ అస్థికల్ని దాచుకున్నాను. గుప్పెడు బూడిదైన నా కూతుర్ని అందులో చూసుకుంటున్నాను. బామ్మగారు నోరు తెరిచి అడిగారని జై చేతుల మీదుగా అస్థికల నిమజ్జనం జరిగితే నిత్య ఆత్మ శాంతిస్తుందని కడుపులో బిడ్డలో దాచుకున్న అస్థికల్ని మీకిస్తే మీరు చేసే పని ఇదా? నా కన్న ప్రేమని, నా సెంటిమెంట్ ని ల్యాబ్ లో వెంటనే తిప్పి అపవిత్రం చేస్తారా? ఇదేనా మీరు నిత్యకిచ్చే నివాళి? ఇదేనా చనిపోయిన మనిషి పట్ల మీకున్న సంస్కారం? చెప్పండి. సారీ స్వరూప్ గారు, మాకీ విషయం తెలీదు. ఇప్పుడే కనుక్కుంటాను. కనుక్కోవడం కాదు, తక్షణం ఆపండి. అలాగేనండి, మీరే వరి అవ్వకండి. అవసరమైతే ఆ ల్యాబ్కి వెళ్ళి ఆపేస్తాం. వెంటనే ఆ పని చేయండి. బేబీ, వాళ్ళు ల్యాబ్కి వెళ్ళి ఆపుతారంట. నువ్వు కూడా వెళ్ళు మామ్. ఓకే బేబీ, వెళ్తాను. ఏమైంది జనార్దన్? స్వరూప్ ఎందుకు ఫోన్ చేసింది? నిత్య అస్థికలను జై ల్యాబ్కు తీసుకెళ్లాడంట. మనకొచ్చిన తోటే జై కూడా వచ్చిందేమో. థాట్ రావాలంటే ముందు డౌట్ రావాలి కదా చంద్రిక. ఎందుకండి? ఎందుకో తెలీదు, స్వరూప్ గారు బాగా హర్ట్ అయ్యారు. గంగలో కలపాల్సిన అస్థికల్ని అటు ఇటు తిప్పితే బాధపడరా? జై ఎందుకు ఇలా చేస్తున్నాడు? పదండి వెళ్ళి అడుగుదాం. మనం కూడా వెళ్దాం పదండి. మనం చేయాల్సిన పని జయ్యే చేస్తున్నాడు. ఈ రోజు నిత్య బండారం బయటపడుతుంది. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే సాక్ష్యం. పద పద.
బామ్మగారు తొందరగా రండి, తొందరగా వెళ్ళి జైని ఆపండి, పదండి. ఏంటి ఆవిడ అంత టెన్షన్ పడుతుంది? కూతురు చచ్చిందని చెప్పింది. ఇప్పుడు ఈ టెస్ట్ ద్వారా అది బతికుందని తేలితే టెన్షన్ కదా. అందుక అందరిని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. వాళ్ళంతా చెప్తే మాత్రం జై వింటాడా, మనం విన్నిస్తామా? ఈ రోజు విషయం తేలిపోతుంది, పదండి. పద. వీళ్ళంతా వస్తున్నారేంటి? మీరంతా వచ్చారేంటి? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అస్థికలు తీసుకుని ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఆ, అది జేజీ. అస్థికల్ని టెస్ట్ చేయించాల్సిన అవసరం ఏ వచ్చింది జై? ఎందుకు చేయిస్తున్నావు? వెంటనే ఆ టెస్ట్ ను ఆపించు జై. వెళ్ళి అస్థికను తీసుకురా. ఎందుకు టెస్ట్ ఆపాలన్నయ్య? జైకి ఏదో అనుమానం వచ్చింది, ఆ సందేహాన్ని తీర్చుకున్నాడు, అంతేగా? అనుమానాలు సందేహాలు తీర్చుకోవడానికి ఏముంది అక్కడ? గుప్పిడి బూడిదేగా. ఆ గుప్పెడు బూడిదలో చిటికెడు తీసుకుంటే ఏం కొంపలు మునిగిపోతాయని. చితాభస్మం అంటే చనిపోయిన మనిషి జ్ఞాపకం. దాన్ని పవిత్రమైన గంగలో కలపాలి తప్ప ఇలా అటు ఇటు తిప్పి అవమానించకూడదు. అనుమానం వస్తే సమాధులను తవ్వి శవాలకు టెస్ట్ చేస్తున్నారు. అస్థికలు చేస్తే తప్పేంటి? చెయ్యాల్సిన అవసరం ఏంటి? జై, టెస్ట్ చేయడం ఆపమని నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? 5 నిమిషాలు అయిపోతుంది జేజీ. 5 నిమిషాలు పట్టినా అరక్షణం పట్టినా అనవసరం జై. వద్దని చెప్పు. 5 నిమిషాలు కూడా ఓపిక పట్టలేరా? చనిపోయిన మనిషికి దక్కాల్సిన గౌరవం కాదు నాన్న ఇది. మా మాట విను. ఆ తల్లిని క్షోభ పెట్టకో. వెళ్ళు. రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది సార్. మీరు తెచ్చిన అమ్మాయి డిఎన్ఏతో వాళ్ళ మదర్ డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఈ అస్థికలు ఆ అమ్మాయివే. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సారీ ఆంటీ. వన్స్ డౌట్ వస్తే వెంటనే దాన్ని క్లారిఫై చేసుకోవాలి. డౌట్ డౌట్లానే మిగిలిపోకూడదు.
యాజ్ ఎ బిజినెస్ ఉమెన్గా దీన్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీరు హట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. వీళ్ళ కారణంగా నాకు అనుమానం వస్తుంది. ఈ టెస్ట్తో అవి నిజం కాదని తేలిపోయింది. నిత్య బ్రతికుంటే ఇదెలా సాధ్యమండి? బతుకున్న మనిషినే చనిపోయినట్టు మేనేజ్ చేసిన వాళ్ళకి ఈ టెస్ట్లు రిపోర్ట్లు మేనేజ్ చేయటం ఓ లెక్క. అంతేలే, ఆ నిత్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే తప్ప ఇంకేమీ వర్కౌట్ అవ్వవు. పదండి. ఆ, రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది సార్. మీరు తెచ్చిన అమ్మాయి డిఎన్ఏతో వాళ్ళ మదర్ డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఈ అస్థికలు ఆ అమ్మాయివే. డాక్టర్, ఆ డిఎన్ఏ టెస్ట్. రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది సార్. మీరు తెచ్చిన అమ్మాయి డిఎన్ఏతో వాళ్ళ మదర్ డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఈ అస్థికలు ఆ అమ్మాయివే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ ఎండలు మండిపోతున్నాయి. చీకటి పడ్డ చెమటలు మాత్రం తగ్గటం లేదు. ఈ ఒక్క పూతకు ఒకటే పరిష్కారం. ఆహా, నా పవర్. చంద్రిక, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? అష్టికల ప్లాను బెడిసిగొట్టిందిగా. ఆ ఓటమి నుంచి ఓ గుణపాఠం తెలిసొచ్చింది. గుణపాఠమా? మనం కొన్ని ప్రశ్నలు వదిలేశాం. ప్రశ్నలా? వాటికి సమాధానాలు కనుక్కుంటే చిక్కుముడి వీడిపోతుంది. ఇంతకీ మనిద్దరం వదిలేసిన ప్రశ్నలేంటి? కన్నకూతురు బతికే ఉన్నా చనిపోయిందని స్వరూప ఎందుకు చెప్తోంది? ఓ, మంచి ప్రశ్నే. కన్న కూతుర్ని కాదని ఎవరితో పనిమనిషి కూతుర్ని తన కూతురి స్థానంలో స్వరూప ఎందుకు పెట్టింది? ఆ, ఇది కూడా మంచి ప్రశ్నే. బతికుండి చనిపోయినట్టు నిత్య ఎందుకు రహస్యంగా బతుకుతోంది? ఇది అల్టిమేట్ ప్రశ్న. నిత్య బ్రతికున్నట్టు మంగకు నిజంగా తెలుసా, లేకపోతే నాటకం ఆడుతోందా? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చనే. స్వరూప, నిత్య, మంగ ఈ ముగ్గురూ కలిసి మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టారు. ఓ, ఇది సస్పెన్స్ క్వశ్చన్. ఇక మనింటికొస్తే నిత్య చనిపోతే ఏమాత్రం బాధపడకుండా మా ముసిల్ది నిత్యకెందుకు పిండం పెట్టించింది?
పని మనిషి కూతురని తెలిసి కూడా మంగని కోడలుగా ఉండాలని ఎందుకు పట్టుపడుతోంది? దేవీపురం చలమయ్య శాస్త్రి ఎందుకు ఇంటికొచ్చాడు? అసలు మా ముసల్దాని మనసులో ఏముంది? చాలా పెద్ద క్వశ్చన్ పేపర్ చంద్రిక. ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ కంటే ఈ పేపర్కి ఆన్సర్ చేయడం చాలా కష్టం. కానీ నేను కనుక్కుంటాను. ఈ చిక్కుముడులన్నింటికి రేపే చెక్ పెట్టబోతున్నాను. ఇంతకి నువ్వేం చేయబోతున్నావు చంద్రిక? రేపు మీరే చూస్తారుగా. ఈ పరీక్షనే పాస్ అవుతామా? ఈసారి ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఇక నేను బయలుదేరుతాను సార్. గుడ్ నైట్. ఆగు చరి, నీతో పనుంది. ఈ టైంలో నాతో పనేముంది సార్? మంగ తయారు నుంచి కొన్ని నిజాలు రాబట్టాలి. మేడం గారు అన్ని చెప్పేశారు కదా సార్. ఇంకేదో దాచుతుందని నా డౌట్. నిత్య చనిపోవడానికి ముందు ఏం జరిగింది? నిత్య ప్లేస్లోకి మంగ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? తన మోటివ్ ఏంటి? ఈ విషయాలన్నీ నాకు తెలియాలి. అంటే నన్ను మేడం గారిని అడిగి కనుక్కోమంటారా? అక్కర్లేదు, నేనే స్వయంగా తెలుసుకోబోతున్నాను. ఎలా సార్? హిప్నటిజం ద్వారా. హిప్నాటిజమా? మంగని హిప్నటైజ్ చేసి ట్రాన్స్లోకి తీసుకెళ్లి తన బ్రెయిన్ లోపలికి చొరబడి ఆ ఇన్ఫర్మేషన్ అంతా లాగేస్తాను. అలా చెయ్యాలి అంటే హిప్నాటిస్టో సైక్రాటిస్టో కావాలి కదా సార్? అవసరం లేదు. ఆ ప్రాసెస్ అంతా ఇంటర్నెట్లో చూశాను. మొత్తం ఇక్కడ ఫీడ్ అయింది. ఏకసంధాగ్రహాలు. ఫస్ట్ నీపై అప్లై చేసి అది సక్సెస్ అయితే మంగపై ప్రయోగిస్తాను. నాకేమీ కాదు కదా సార్. నాపై నమ్మకం లేచారి. కూర్చో. నా వంక సూటిగా చూడు. నువ్వు ట్రాన్స్లోకి వెళ్తున్నావు, వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయావు. Now slowly open your eyes. చారి, నేను చెప్పేది వినపడుతుందా? ఇట్స్ వాకింగ్. నీ బాస్ పేరేంటి? సూర్యదేవర అలివేలు మంగతాయారు. చారి, నేను అడుగుతుంది మీ బాస్ పేరు. సూర్యదేవర అలివేలు మంగతాయారు గారి భర్త సూర్యదేవర జయసూర్య. వీడికిలా కాదు. సార్ కొట్టారేంటండి? నీ బాస్ మంగ తయారా? అంటే మీరంటే రెస్పెక్ట్ ఉంది సార్. మంగా మేడం గారంటే భక్తి ఉంది సార్. అంటే మీరు నన్ను హిప్నటైజ్ చేశారు కదా సార్. మనసులో ఉన్నది బయటకు వచ్చేసినట్టుంది సార్. అయ్యో ఇట్స్ వాకింగ్. అయితే నేను సక్సెస్ అయ్యానమాట. వెంటనే ఆ మెంటల్ మంకీ మంగపై అప్లై చేస్తాను. నేను పిలిచినప్పుడు లోపలికి రా. మంగ
మంగా ఏంటి టోన్ మారింది? మంగ తాయరు నిన్నే బంగారం. Sa